శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా మాస్టారు సృష్టి ప్రారంభాన్ని వివరిస్తూ ఉన్నారు. అందు రాత్రి అనున్నది విశ్వరూపుని యొక్క దేహము, పగలు తన ఆత్మ. విశ్వరూపుడికి రాత్రి అనేటువంటిది దేహంటండి, పగలు అనేటువంటిది ఆత్మట. ఈ రెండింటి సంయోగము యొక్క వ్యక్తరూపమే దేహ ఆత్మ సమన్వయ స్వరూపమగు సృష్టి. మరి ఈ రెండు సంయోగము యొక్క వ్యక్తరూపము అదేనండి, దేహాత్మ సమన్వయ స్వరూపం. దేహము ఆత్మ ఈ రెండు సమన్వయం చెందాలి. ఆ దేహాత్మ సమన్వయ స్వరూపమగు సృష్టి ఈ రెండు సంయోగమే. అంటే ఏంటి? రాత్రి పగలు యొక్క సంయోగము లేదా దేహము ఆత్మ యొక్క సంయోగము. అందు దేహము జడము అనగా అంతర్యామి యొక్క నిద్రావస్థ, ఆత్మ స్వయం ప్రకాశమైన చైతన్యము అనగా అంతర్యామి నిద్ర నుండి మేల్కొనిన శోభ. ఈ రెండింటి నడుమ సృష్టిగా ఋషులు, దేవతలు, గంధర్వాదులు, భౌతిక దేహదారులైన నర జంతు క్రిమికీటకాదులు వర్తించుచుండును. ఈ రెండింటి నడుమ సృష్టిగా ఉంటాయి ఋషులు కానీ, దేవతలు కానీ, గంధర్వాదులు కానీ, జంతు క్రిమికీటకాదుల వరకు కూడా అన్నీయు అహోరాత్రముల రూపమైన కాలమనబడు భగవంతుని అంతర్యామిత్వమున ప్రభావితులై నిద్రించుచు మేల్కాంచుచుందురు. జడమునకు చేతనమునకు నడుమ ఉన్నది మెలకువ వచ్చుచున్న స్థితి, అది ఏ సంఖ్య. అందు దేవాసుర శక్తులు సమ్మిళితములై ఎర్రగా వ్యాపించును. కనుకనే సంఖ్యలు జీవులకు ఎర్రగా కనిపించును. మరియు దేవతలు, పితృదేవతలు చేయుచున్న బ్రహ్మాండ పిండాండ సృష్టిలో చైతన్యము ప్రాణముగా ప్రసరించి కాలువలు కట్టుటకు సంధ్యారాగము సృష్టింపబడును. కనుకనే గర్భమునందలి పిండములలో రక్తము, రక్తనాళములు సృష్టింపబడును. మన దేహమున రక్తమొక్కటే ప్రాణమునకు ఉపాధి అయిన నివాస స్థానము. ప్రాణమునకు ఉపాధి అయినటువంటి నివాస స్థానము మన దేహంలో రక్తం ఒక్కటేటండి. రక్తము లేని జీవులైన క్రిమికీటకాదులలో చైతన్యము కొంచెమే మిగులును. ఖనిజములలో ఇంకను తక్కువ మేల్కొనును. వృక్షములలో రక్తము సృష్టింపబడక రసము మాత్రము సృష్టింపబడుటచే లోపలి దేవతలు కాక వెలుపలి దేవగణములు సూర్యరశ్మి రూపమునను, జలము రూపమునను, ఖనిజములలోని రసాయనకములైన ధర్మముల రూపమునను మేల్కొని ఉండును. రసమునకు అధిపతి సోముడు, అతడు చంద్రకిరణముల మార్గమున పనిచేయును. రక్తమునకు అధిపతి అర్యముడు, వానినే పురాణములు అరుణుడు లేక అనూరుడు అని చెప్పెను. వాడు సంధ్యల మార్గమున అంగారకుడను గ్రహము నుండి ప్రసరించును. కిరణముల మార్గమునను పనిచేయును. దైత్యులందరూ సంధ్యాదేవి వెంట పడినట్లు చెప్పబడినది. మనకి చెప్పారు కదండి, ఈ రాక్షసులందరూ సంధ్యాదేవి వెంటబడ్డారని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, రక్తము నుండి శక్తి వ్యక్తమై ప్రాణముగా వ్యాపించుటయు, దాని వెంట కామక్రోధాదులు పుట్టుటయు దీని అర్థము. మన లోపల జరిగేటువంటి ప్రక్రియనండి ఇదంతా కూడా. మాస్టారు చక్కగా వివరణ ఇస్తున్నారు. రక్తము నుండి శక్తి వ్యక్తమై ప్రాణముగా వ్యాపించుటయు, దాని వెంట కామక్రోధాదులు పుట్టుటయు దీని అర్థము. దానిని ప్రాణమయ కోశముగా, అంతకు ముందటి మహామోహ పంచకమును అన్నమయ్య కోశముగా రెండు దేహములు ధరించి విడిచిపెట్టి చతుర్ముఖుడు ఈ కోశములను జీవులకిచ్చి అటుపైన మనోమయాది కోశములు కూడా ధరించి విడచును. దీని అర్థవాదమే ఇచ్చట చెప్పబడిన వృత్తాంతము అంటున్నారండి. మహామోహ పంచకమును అన్నమయ కోశముగా రెండు దేహాలు ధరించి విడిచిపెట్టి చతుర్ముఖుడు బ్రహ్మగారు కోశములను జీవులకిచ్చాడు.
అటుపైన మనోమయాది కోశములు అంటే మనస్సు ఇంకా ఉన్నాయి కదండి, మనోమయాది కోశములు కూడా ధరించి విడుచును. దీని అర్ధవాదమే ఇచ్చట చెప్పబడిన వృత్తాంతము అంటున్నారు. మరలా చతుర్ముఖుడు తన చేయి పరిమళమును చూసుకొనెను. అందుండి గంధర్వులు అప్సరసలు పుట్టిరి. ఆ దేహమును కూడా చతుర్ముఖుడు విడిచి ఈవలకు వచ్చెను. బ్రహ్మగారు అనేక దేహాలని విడుస్తూ ఉన్నారండి. ఇచట గంధమను శబ్దమునకు గంధర్వులు అను శబ్దమునకు గల సామ్యమున చమత్కరింపబడి ఒక అంతర్లీనమైన సత్యము సూచింపబడినది. గంధము అనే శబ్దానికి గంధర్వులు అనే శబ్దానికి గల సామ్యము, ఆ సామ్యమున చమత్కరింపబడిన ఒక అంతర్లీనమైన సత్యం సూచింపబడిందండి. అదేంటో చూద్దాం. మాస్టర్ చెప్తూ ఉన్నారు, పంచేంద్రియములలో వాసన చూచుట ముఖ్యముగా పృథివీ రేణువులకును చైతన్యమునకు గల సంబంధము తెలుపును. కనుకనే పృథివీ గంధవతి అని చెప్పబడినది. అదృశ్యములైన సూక్ష్మరేణువులు తమ ధర్మములను ప్రజ్ఞకు తెలియచేయుటయే వాసన చూచుట. సూక్ష్మరేణువులు తమ ధర్మాలను ప్రజ్ఞకి తెలియచేయటం, అదే వాసన చూడటం అంటే. వాసన రెండు విధములు, సుగంధము, దుర్గంధము. అంతే కదండి, మంచి వాసన, చెడ్డ వాసన. అందు సుగంధము పృథివీ రేణువుల సామ్యమైన సంబంధమును తెలియచేయును. రేణువులు సరి అయిన క్రమమున కదలుచున్నచో సుగంధమును, ఎగుడు దిగుడుగా కదలుచున్నచో దుర్గంధమును వ్యక్తము చేయును. ఈ రేణువులున్నాయే అవి సరైన క్రమంలో కదులుతుంటే ఏమో సుగంధంట, ఎగుడు దిగుడుగా కదులుతుంటే దుర్గంధంట. అందు సమవిభాగమునకు సంబంధించిన దేవతలే గంధర్వులు. కనుకనే వీరు కాల విభాగమునకు నాద విభాగమునకు కూడా అధిపతులై సంగీతమునకు అధిదేవతలగుచున్నారు. వీరి వలననే తాళలయాత్మకమైన గాంధర్వ విద్య వ్యక్తమైనది. అప్సరసలనగా నీటి బిందువులు పుట్టుటకు అధిదేవతలు. అగ్ని సహాయమున వాయువు జలమగుట, విద్యుత్తు వలన మేఘరూపమున జరుగుతున్నది. మేఘములు పుట్టుట ఇట్లే జరుగుతున్నది. కనుకనే క్రొత్త మేఘములతో విద్యుత్తు మెరపులుగా ఉరుములుగా వ్యక్తమగుచున్నది. సంగీతమున అప్సరసలు స్వరముల భేదములుగా వ్యక్తమగుతురు. వీరు 7 అప్పచెల్లెండ్రుగా చైతన్యము అను సూర్యుని రథమును నడుపుచున్నట్లు ఋగ్వేదము చెప్పుచున్నది. స్వరములు స్త్రీలుగా, ఛందస్సులనబడు తాళములు పురుషులుగా శాస్త్ర పురాణాదులలో దర్శింపబడిరి. రూపకల్పనలో పరమేశ్వరుడు శబ్దబ్రహ్మై దిగివచ్చుచున్నప్పుడు నటరాజస్వామిగా డమరుకమును మ్రోగించుచు నాట్యము ప్రారంభింపగా, ఒక పక్క ప్రమథులు 7, మరి ఒక ప్రక్క అప్సరసలు 7 మేళము చేయుట, ప్రమథులు మద్దెలలు మ్రోగించుట, అప్సరసలు భంగిమలు చూపుట చెప్పబడినది. స్వరములనగా అప్సరసలును, తాళములుగా ప్రమథులును, శబ్దార్థరూపముగా డమరకమున వ్యాకరణమును దిగి వచ్చినట్లు రూపకల్పన ఉన్నది అని అంటూ ఉన్నారండి. సృష్టి ప్రారంభం గురించి చెప్పుకుంటున్నాం. బ్రహ్మగారు అనేక దేహములను ధరించటం, విడిచివేయటము జరుగుతూ ఉన్నదండి. ఆ దేహము వెన్నెల అయినది. దానిని విశ్వావసువు మొదలగు గంధర్వులు, అప్సరసలు తమ నివాసముగా స్వీకరించిరి. అటుపైన బ్రహ్మ మరి ఒక దేహము దాల్చెను. అది మత్తుతోనూ, ఉన్మాదముతోనూ, ఆవులింతతోనూ, నిద్రతోనూ చేయబడిన దేహము. దాని నుండి పిశాచములు, గుహ్యకులు, సిద్ధులు, భూతములు పుట్టిరి. వారు జుట్టు విరయబోసుకొని దిగంబరులై చెరించిరి. వెంటనే చతుర్ముఖుడు కన్నులు మూసుకొని ఆ దేహమును విడిచెను. దానిని వారు గైకొని పోయిరి. చతుర్ముఖుడు తన్ను అన్నము యొక్క స్వరూపముగా ధ్యానము చేసి అదృశ్య దేహము ధరించెను. అందుండి పితృదేవతలు, సాధ్యులు పుట్టిరి.
తమ్ము పుట్టించిన అదృశ్య శరీరమునకు ఫలితమైన దేవభాగమును స్వీకరించిరి. ఆ కారణమున పితరులను సాధ్యులను ఉద్దేశించి హవ్యము కవ్యము అనబడు ఆహార ప్రదానము చేయబడుచున్నది. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, జీవుల దేహముల యందు ఆహారము నుండి బలమును స్వీకరించున్నట్టి శక్తులే పితృదేవతలు. పితృదేవతలు అంటే ఏంటి? మనం ఆహారం తీసుకుంటాం కదండి, ఈ ఆహారము శక్తిగా మారి మనకు ఉపయోగపడాలి కదండి. తీసుకున్న ఆహారము యొక్క సారాంశము అంటే అది పచనము చేయబడి దాని సారాంశము శక్తిగా మారాలి. అట్లా మార్చేటువంటి శక్తులే పితృదేవతలటండి. అందువల్ల ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం మనం. జీవుల దేహముల యందు ఆహారము నుండి బలమును స్వీకరించున్నట్టి శక్తులే పితృదేవతలు. వీరి వలన విత్తనములు మొలకెత్తుటయు, వృక్షములు ఆహారముగా స్వీకరింపబడుటయు, ఆహారము నుండి దేహపోషణము జరుగుటయు సంభవించుచున్నది. ఈ పితృదేవతల వల్ల ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయండి. అప్పుడు బ్రహ్మ తన తిరోధాన శక్తి వలన నరులను, సిద్ధులను, విభుదులు అనబడు దేవతలను, కిన్నరులను పుట్టించెను. వారి యందు తానుండును గాని వారికి గోచరింపక లీనమై ఉండును. వాళ్ళ యందు ఈయన ఉంటారు బ్రహ్మగారు, కానీ వాళ్ళకి గోచరింపక లీనమై ఉంటారట. అట్టి లీనమైన దేహమునే వారికి దేహములుగా ఇచ్చెను. ఇంకను తనకు ప్రతిబింబములుగా కిన్నెరులను, కింపురుషులను సృష్టించెను. వారు జంటలు జంటలుగా కూడి బ్రహ్మను గుర్చిన గీతములు పాడుచుంటిరి. కిన్నెరులు, కింపురుషులని వాళ్ళకి ప్రతిబింబాలుగా సృష్టించాడు. వాళ్ళు జంటలు జంటలుగా కూర్చొని బ్రహ్మగారి గురించి గీతములు పాడుచుండిరి అంటున్నారు. అంటే ఏంటి? దేహముల యందు కుడి ఎడమ భాగములను జంటలుగా సృష్టించనని అర్థము. కుడి భాగం ఎడమ భాగం ఉన్నాయి కదండి, మనకి రెండు ఒకే రకంగా ఉంటాయి. కుడి కాలు ఎడం కాలు, కుడి చెయ్యి ఎడం చెయ్యి, ఇటొక్కన్ను అటొక్కన్ను. జంటలు జంటలంటే అది అర్థం. దేహముల యందు కుడి ఎడమ భాగములను జంటలుగా సృష్టించనని అర్థము. ఇంకను తన సృష్టి వృద్ధి అగుచుండలేదని దిగులుతో పండుకొని చతుర్ముఖుడు కాళ్ళు చేతులు కదిలించెను. అప్పుడు రాలిన రోమములే భయంకరమైన సర్పములై ప్రాకిపోయెను. ఆయన శరీరం నుండి రాలినటువంటి రోమములు అవి భయంకరమైనటువంటి సర్పములై ప్రాకిపోయినాయి. ఇక తన సృష్టికర్మ నెరవేరినదని బ్రహ్మ సంతోషపడెను. ఆ సంతోషము నుండి మహామునులు ఉద్భవించిరి. కనుక మహామునులు ఉద్భవించారు. ఎక్కడి నుంచి ఉద్భవించారు? ఆయన సంతోషము నుండి ఉద్భవించారు. వారు 3 లోకములను పవిత్రము చేయువారు. వారికి జీవరూపమైన తన దేహమునిచ్చెను. వారు దానిని స్వీకరించి అంతకుముందు పుట్టిన వారితో కూడి ఇట్లనిరి. అంతకుముందు పుట్టిన వాళ్ళతో కూడి వాళ్ళు ఇట్లా అంటూ ఉన్నారండి. ఎవరు? మునులు. ఆయన సంతోషం నుంచి పుట్టినప్పుడు మునులు అంతకుముందు పుట్టిన వాళ్ళతో కూడి ఇట్లా అంటూ ఉన్నారు. దేవా, అఖిల లోకములను నీవే సృష్టించితివి. ఈ నీ సృష్టి మిక్కిలి ఆశ్చర్యము. ఇందు యజ్ఞములు మొదలగు సత్కర్మలు ప్రశంసింపదగినవి. అందు సమర్పింపబడిన హవిస్సుల భోగములు మాకు లభించినవి. మేము రుచులతో తినగలిగితిమి. మాకు సంతోషమైనది అని వారు బ్రహ్మను స్తుతించిరి. మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ, యజ్ఞస్వరూపమైన సృష్టిలో కొంత భాగము ఆహారముగా, కొంత భాగము జీర్ణించుకొను అగ్నిగా ఏర్పడినది. అందులోనే కొంత భాగం ఆహారము, కొంత భాగము మళ్ళీ ఆ ఆహారాన్ని జీర్ణించుకునేటువంటి అగ్ని సృష్టిలో ఏర్పడ్డాయి. దీని వలన సృష్టి యజ్ఞములోని భాగములు హవిస్సులై జీవులకు ఆహారమైనవి. దేహములు ధరించి నాలుకలతో రుచులెరిగి జీవులందరూ ఆహారమును స్వీకరింపగలిగిరి. అంతటితో సృష్టి పూర్తి అయినది అని అంటూ ఉన్నారండి మాస్టారు. శ్రేష్టమైన తపస్సు, యోగ విద్య, సమాధి ధరించి, ఋషివేషము ధరించి, హృదయమునకు ఆత్మస్వరూపుడై
చతుర్ముఖుడు ఋషిగణములను సృష్టించెను. బ్రహ్మగారు ఋషిగణాల్ని సృష్టించాడు. ఆ ఆత్మనే శరీర భాగములుగా వారికి పంచిపెట్టెను. అందు తపస్సు, యోగ విద్య, ఈశ్వరత్వము, వైరాగ్యము ఋషులకు సంక్రమించెను. ఋషులకు ఈ లక్షణాలు వచ్చినాయండి. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విని విదురుడు పరమానందము పొంది విష్ణువును మనస్సున తలచి మరల మైత్రేయునితో ఇట్లనెను. విదురుడు ఈ మైత్రేయుడు చెప్తున్నటువంటి ఈ విషయాలని చక్కగా విని పరమానందం పొందేటండి. పొంది మళ్ళా మైత్రేయునితో ఇట్లా అడుగుతూ ఉన్నాడు. ఏమడిగాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.